నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ కొలస్సీ పట్టణము చిన్న ఆసియాలో ఉన్న పట్టణము. ప్రస్తుతము టర్కీ కూడా కాదు, తుర్కియా అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ చిన్న ఆసియా మధ్యధరా సముద్రానికి మరి అటువైపుగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఈ కొలస్సీ పట్టణము అతి సారవంతమైనదై విశేష పచ్చిక బయళ్ళు కలిగి ఉన్నట్లుగా ఇక్కడి ప్రజలు విశేషంగా గొర్రెలను మేపి వాటి నుండి ఉన్నిని తీసి మరి వ్యాపారం చేయడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వారుగా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉన్ని వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ పుస్తకంలో ప్రభువును ఆరాధించడానికి అనేక ఆత్మీయ సత్యాలు మనకు కనిపిస్తాయి. సర్వసంపన్నుడైన దేవుడు, సంపూర్ణత్వం కలిగిన ఆయన ప్రియ కుమారుడగు యేసుక్రీస్తు ప్రభువు దైవత్వం యొక్క సంపూర్ణత, యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజ స్వరూపము మనకు పౌలు వివరిస్తూ ఉన్నాడు. చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే 13, 14, 15 వచనాలలో సిలువ ద్వారా విజయము, అందులోని 3 ఆత్మీయ సత్యాలను మనము గమనించవచ్చు. మొదట మానవుని యొక్క స్థితి, రెండవది మానవుని యొక్క భాగ్యము, మూడవది మానవుడు పొందినటువంటి విధానము. ఇదంతా కూడా సిలువ వలన, సిలువ ద్వారా మనిషికి ప్రాప్తించినాయని దేవుని వాక్యములో మనకు వివరింపబడ్డాయి. మొదట మనిషి యొక్క స్థితి. కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాకుండా లోకములో మనందరిని గురించి కూడా ఈ వాక్య భాగాలు మాట్లాడుతూ ఉన్నాయి. 13వ వచనంలో 13, 14, 15 కలిసి ఉంటాయి. మొదటి భాగాన్ని చదువుకుంటాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను, మరియు అపరాధము వలనను మనము అపరాధులము. అపరాధము మొదట ఒక మనుషుని ద్వారా వచ్చి అనేకులు శిక్ష పొందుటకు, తీర్పు పొందుటకు కారణమవుతూ వచ్చినది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం గమనిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి అట్లా కొన్ని వచనాలు మనం కిందికి గమనిస్తే, ఈ అపరాధము, ఈ తీర్పు, ఈ శిక్ష అనేది జన్మ పాపము,
జన్మించినది మొదలుకొని జీవితంలో అపరాధులముగా ఉంటున్నాము అనే సత్యం మనకు పౌలు రాస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా అంటాడు, 51వ కీర్తన 5వ వచనములో చాలా చక్కని మాట మనకు కనిపిస్తుంది. 51వ కీర్తన 51వ కీర్తన 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. పాపము మనలో ఉంది, అది జన్మతః మరి ఉండుట మనము చూస్తాం. అదే కీర్తన 58లో కూడా మనము 3వ వచనాన్ని చదివితే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని మరి విపరీతమైన భక్తిహీనతను బట్టి మరి పుట్టిన తోడనే మరి అబద్ధాలు చెబుతూ కదా మనము చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని బట్టి మనిషి శాపము క్రింద ఉన్నాడు అని మనకు చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రానుసారముగా మనము చూసినట్లయితే అపరాధులము, శాపగ్రస్తులము, జన్మ పాపముతో మరి శిక్షకు లోనై తీర్పుకు మరి పాత్రులమై ఉన్నామని ధర్మశాస్త్రము చెప్తూ ఉంది. ఆ తీర్పే మరణమని కూడా మనం చూస్తాం. పౌలు గలతీలకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాటను ప్రస్తావించినాడు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. మరి అందరము కూడా పాపులమే అని పరిశుద్ధ గ్రంథం దేవుని స్వరాన్ని వివరిస్తూ ఉంది. అదే రోమీలకు రాసిన పత్రిక 3:23లో, అందరూ కూడా అపరాధము చేత, జన్మ పాపము చేత మరి శాపగ్రస్తులయ్యి శిక్షకు పాత్రులమైనాము అని చెప్తా ఉంది వాక్యం. అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మనము గమనిస్తే 9వ వచనము నుండి, దేవుణ్ణి వెదుకు వాళ్ళెవరూ లేరు, నీతి కలిగిన వారెవరూ లేరు, మరి అందరూ కూడా త్రోవ తప్పిపోయి ఏకముగా పనికి మాలిన వారైపోయి మేలు చేయాలనే ఆలోచన లేక మరి నష్టమును నాశనమును కలగజేసేటటువంటి, దేవుణ్ణి వెదకనటువంటి, దేవుని మనస్సును గ్రహించలేనటువంటి త్రోవ తప్పిన జీవితమని మనకు పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఏ మార్గములో, ప్రతి మనుషుని మార్గములో కూడా అపరాధం ఉంది, శాపము ఉంది, శిక్ష ఉంది, తీర్పు ఉంది. మరి దేవుణ్ణి వెదికేటటువంటి స్వభావము లేదు, దోషారోపణ కలిగినటువంటి జీవితం, దుర్నీతి సంబంధమైన జీవితం, దేవుని మనస్సును గ్రహింపలేనటువంటి అజ్ఞానము, త్రోవ తప్పిపోయి పనికి మాలినటువంటి వ్యర్థమైన జీవితం, కీడు చేసేటటువంటి ఆ జీవితం, మరి నోరు, గొంతుక మరి చాలా భయంకరమైనవిగా, మోసపూరితమైనవిగా, పెదవుల కింద మరి పాపపు విషము, సర్ప విషము, నోటి నిండా శాపము, పగ, మరి పాపము కొరకై పరుగులు తీసేటటువంటి, కీడు కొరకై, నష్టం కొరకై పరుగులు తీసేటటువంటి జీవితము, ఇలాంటి వారి జీవితంలో శాంతి ఉండదు. ఇది మానవుని యొక్క స్థితి కదా.
అది మొదటిగా అపరాధము చేత, పాపము చేత, శాపము చేత శిక్షకు పాత్రుడై, తీర్పుకు పాత్రుడై, మరి దుర్నీతి చేత, గ్రహింపు లేని, దేవుణ్ణి వెదకనటువంటి పగ చేత, మోసము చేత, పాపము కొరకు పరుగుదీస్తూ నెమ్మది లేని, శాంతి లేనటువంటి దుర్నీతి సంబంధమైన జీవితానికి లోనైనారు. అదే 19వ వచనంలో దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నాను. 20 ఏళ్ళైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా వాడి పాపము, మరి అపరాధము, జన్మ పాపమును బట్టి ఆత్మీయంగా చచ్చిన స్థితి, అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉన్నారు. 13వ వచనంలో ఇది ఆత్మీయమైనటువంటి మరణం. మరణం అంటే శరీరము నుండి ఆత్మ వేరై వెళ్ళిపోవడం. ఇది శరీర మరణం కదా. పాపమును బట్టి దేవునికి దూరస్థులమైన, మరి అపరాధమును బట్టి, శాపమును బట్టి, మరి దేవునికి మనకు మధ్యలో పాపమనే అడ్డుగోడ ఏర్పడింది. కాబట్టి బాగుగా బ్రతుకుచున్న వారముగా మనం ఉంటున్నాము కానీ చచ్చిన వారమే అని యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. బాగుగా బ్రతుకుచున్న వారుగా ఉండి అది చచ్చిన వారుగా ఉన్నారంట కదా. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉంటూ ఉన్నాం. మనం రుణస్థులము. 14వ వచనంలో దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనకు విరోధముగాను ఉన్నటువంటి పత్రాన్ని, ఇది పాపపు రుణము, ఏ విధము చేతనైనను తీర్చలేనటువంటి రుణము, మరి ఎట్టి దాని చేత ఆ రుణము నుండి మనము విడుదల పొందలేనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది. కనుక మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని చూస్తే అపరాధము చేత, పాపము చేత మనము చచ్చిన వారముగా ఉన్నాము. దుర్నీతి చేత ఆత్మీయంగా, శారీరకంగా మనము మరి దైవోగ్రతకు పాత్రులముగా ఉంటూ ఉన్నాము కదా. ఇటీ పాపము నుండి, ఇటీ భయంకరమైన శాపము నుండి, ఇటీ అపరాధము నుండి, ఇటీ దుర్నీతి సంబంధమైన జీవితము నుండి, మరి ఈ యొక్క పాపపు స్థితి వలన దేవునికి మనకు మధ్యలో పాపమనే అడ్డుగోడ వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఈ పాపము మనల్ని దేవునికి దూరస్తులుగా చేసింది. దేవునికి మనకు ఎడబాటు తీసుకొని వచ్చింది. నెమ్మది లేని జీవితం, నిరీక్షణ లేనటువంటి జీవితం, వాగ్దానం లేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి జీవితం, దైవ భయము లేనటువంటి జీవితం, అజ్ఞానముతో, చీకటితో మరి నిండినటువంటి జీవితం అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏ విధముగానైనను, ఎట్టి దాని చేతనైనను మరి విడుదల పొందలేనటువంటి పాపపు రుణము చేత మనము బందీలమై ఉన్నాము. పాపమునకు దాసులమైపోయి ఉన్నాము. మరి పాపపు అంధకారములో మనము జీవిస్తూ ఉన్నాము. పాపము యొక్క మరి ఆధీనములో, పాపం అనే అధికారము క్రింద మనము మరి నశించిపోతూ ఉన్నామని వాక్యము చెప్తా ఉంది. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, 49వ కీర్తనలు 49,
నుండి మనం చూస్తే 7వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మన యొక్క అపరాధం వల్ల కలిగిన పాపము, దుర్నీతి వల్ల కలిగినటువంటి పాపము దేవునికి మనల్ని దూరస్తులుగా చేసింది. మనల్ని నిరీక్షణ లేనటువంటి, నెమ్మది లేనటువంటి అంధకార జీవితంలోనికి నెట్టివేసినటువంటి ఆ పాపం యొక్క విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక మరి ఎవడును ఏ విధము చేతనను తన విమోచింపబడలేనటువంటి కుళ్ళును నిత్యము మరి మరణ బంధకములోనికి, శిక్షలోనికి ఈడ్చుకొని పోయేటటువంటి పాపం. అయితే 14-15 వచనాల్లో మనం చూస్తాము, క్రీస్తు యేసు సిలువలో మరి ఆ విమోచన, ఆ విడుదల కలగజేసినట్లుగా మనం చూస్తాం. సిలువలో మహాభాగ్యము మనము సిలువ ద్వారా మరి పొందుకుంటా ఉన్నాం. మరి రుణపత్రం మేకులతో సిలువకు కొట్టబడింది, దాని మీద చేరాతను తుడిచివేయబడతా, అడ్డము లేకుండా ఎత్తివేయబడతా ఉంది కదా. ఎవడును ఏ విధము చేత నేను తీర్చలేనటువంటి రుణము మరి యేసు క్రీస్తు కలవరి సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా తీర్చివేసినాడు. అపరాధాలన్నిటికీ క్షమాపణ ఇచ్చినాడు. కనుక దేవుని సన్నిధిలో నిలవబెట్టుటకు మనకు కారణంగా మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగింపబడినాడు కదా. మన అపరాధ పరిహారార్థ బలిగా మరి యేసుక్రీస్తు ప్రభు నలగొట్టబడతా, ఆయన వలన మరి మనకు క్షమాపణ. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన అతిక్రమ క్రియలను బట్టి కొట్టబడినాడు, దూషించబడినాడు, అవమానించబడినాడు, గాయపరచబడినాడు, ముళ్ళ కిరీటము చేత మొత్తబడినాడు, లోకుల చేత దూషించబడినాడు. బదులు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు, సహించినాడు. నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధిక తను తానే అపరాధ పరిహారార్థ బలిగా దీర్ఘాయుష్మంతునిగా మనల్ని చేస్తా ఉన్నాడు. వేదనను చూసినాడు కదా. గొప్పవారితో మనకు పాలును అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు క్షమాపణ, విడుదల. మరి ఆ విడుదల ఎట్టిదంటే ఎన్నటికీ తీరక మరి అట్లుండవలసిన గొప్ప విమోచన. మరి తన ప్రాణం ఇచ్చి మనల్ని విమోచించాడు, ఆయనతో కూడా జీవింపజేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు మరణము ద్వారా మనకు జీవము, వెలుగు మనం చూస్తా ఉన్నాం. పాపము చేత నిత్య మరణ పాత్రులమైపోయినాం. పాపము చేత నిత్య మరి అంధకారములో, దాస్యములోనికి మనము నెట్టివేయబడుతూ వచ్చినాం కదా. దేవుని కృపా సంపన్నత శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత శ్రేష్టమైందంటే వర్ణింపలేనటువంటిది, వివరింపలేనటువంటిది, మనము గ్రహింపలేనటువంటిది. మన క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. పౌలు రాస్తాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చదువుతాం. అవి క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, తన కృపను బట్టి
మనలో రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చినాడు. చూడండి, పాపపు రుణపత్రాన్ని మేకులతో సిలవగొట్టివేసి దాని చేరాతను తుడిచివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి ఎన్నడూ తీర్చలేనటువంటి రుణాన్ని యేసుక్రీస్తు కలవరిలో ప్రాణాన్ని ఇచ్చి సిలువలో మరి ఆ రుణాన్ని తీర్చినాడు. అపరాధాలన్నిటికీ క్షమాపణ ఇచ్చినాడు. దేవుని సన్నిధిలో నిలవబెట్టినాడు. మరి వెలుగులోనికి తీసుకొని వచ్చినాడు. జీవింపజేస్తూ ఉన్నాడు. జీవము, అక్షయత, వెలుగు. అంతేనా? 15వ వచనం చూస్తే కింద వచనాలు, క్రీస్తు శిలువలో శిలువ చేత ప్రధానులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాటముగా వేడుక కనబరుస్తూ ఉన్నాడు. జయశీలుడైనటువంటి రాజు మరి ఓడించిన శత్రువులను నిరాయుధులనుగా చేసి వారి ఆభరణాలను తీసివేసి దుస్తులను తీసివేసి వారి సంకెళ్ళు తీసివేసి మరి రథం మీద ఊరేగిస్తా ఉన్నాడు. గనుక మనము విరోధమైనటువంటి జీవితము నుండి, మరణం యొక్క బలము నుండి, అపరాధము యొక్క అపవాది మరణము, పాపము ద్వారా ప్రాప్తించిన మరణము నుండి, చీకటి నుండి, దాస్యము నుండి విడుదల పొందిన ఎట్లా క్రీస్తు శిలువలో ఎన్నటికీ తీరనటువంటి గొప్ప విమోచన క్రయధనం చేత మనం విమోచించబడ్డాం. ఇది మనిషికి ప్రాప్తించినటువంటి గొప్ప భాగ్యము. ఎంత గొప్ప భాగ్యము అంటే క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా రుణములు తీర్చబడాయి. పాపపు రుణము తీర్చబడింది. అపరాధములకు క్షమాపణ, నిత్య జీవము, అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల, విజయము క్రీస్తు నందే. కాబట్టి నేడు మన విశ్వాస జీవితములో ప్రభువును సేవించినట్లు, ప్రభువును స్తుతించినట్లు, ప్రభువును మన యొక్క స్తుతుల సింహాసనం మీద ఆసీనునిగా చేయునట్లు ఈ ఉదయకాలం మనం ఇక్కడికి సమకూర్చబడ్డాం. ఎంత గొప్ప విమోచన, నిత్య జీవము, నిత్య వెలుగు, విడుదల, విమోచన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ, మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా మనకు ప్రాప్తించినాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు సహవాసము ప్రభు బల్లలో మనం చూస్తాం. చెప్పబడినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకొని ఉదయకాలం మన ప్రభువును మనము ఆరాధించున్నట్లు మనము ఆయత్తపడదాం.